పేట్ బషీరాబాద్ పోలీసులకు మెయిల్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ. మే 15న విచారణకు హాజరవుతానని చెప్పారు. కీలక సాక్ష్యాలతో ఆ రోజు పోలీసుల విచారణకు వస్తానన్నారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని మెయిల్ చేశారు బండి భగీరథ. మైనర్పై వేధింపుల కేసులో బండి భగీరథపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇటీవల పోక్సో కేసు నమోదైంది. విచారణకు రావాలని నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బండి భగీరథ విచారణకు రావాల్సి ఉండే. అయితే సాయంత్రం పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారం అందించారు బండి భగీరథ. పోక్సో కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ కేసును నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేసిందని వారు ఆరోపించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఐక్యవేదిక నాయకులు ఆందోళనకు దిగారు. ఈ కేసులో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వహిస్తుందన్నారు మహిళా సంఘం నాయకులు. సామాన్యుల విషయంలో గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేస్తున్నారని, కేంద్ర మంత్రి కొడుకు కావడం వల్లే భగీరథను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే సిట్టును రద్దు చేసి బండి భగీరథను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని వారు డిమాండ్ చేశారు. మహిళా సంఘాల నాయకులు పోక్సో కేసు కింద అమ్మాయి తల్లి కేసు పెడితే వెంటనే 24 గంటల్లో వితిన్ 24 అవర్స్ లో అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయాలి. కానీ అది లేకుండా ఇవాళ సిబిఐ నమ్మకంగా వాళ్ళకు విచారణ చేస్తుందా? చేయదు. దాంట్లో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కాబట్టి దీంట్లో సిట్టేసిండు. అదే మామూలు కుటుంబాలకు సంబంధించినటువంటి పేద పిల్లలు అత్యాచారం చేస్తే అట్లనే దాచుకొని ఉంటే ఊరుకుంటారా వీళ్ళు? వాళ్ళ తల్లిదండ్రులందరినీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొడుకొచ్చిందాక పోలీస్ స్టేషన్ పట్టుకొస్తారు. మరి ఇక్కడ బండి సంజయ్ వాళ్ళని ఎందుకు పట్టుకురాట్లేరు? భగీరథ తల్లిదండ్రులు ఎందుకు పట్టుకురాట్లేరు? ఎక్కడో దాచుకుంటారా? 2 అవర్స్ లో పోలీసు వాళ్ళు పట్టుకోవచ్చు. పోలీస్ యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. భగీరథ వాట్సాప్ మెసేజ్ అని పోలీస్ స్టేషన్ లో వాళ్ళు సబ్మిట్ చేశారు. అతడు ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేశాడు. నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఆ మోసాన్ని అమ్మాయి అర్థం చేసుకోలేక ఆయన వెనకబడి కొన్నాళ్ళు వెళ్లడం కరెక్టే. కానీ ఎప్పుడైతే బ్రేకప్ అయిపోయిందన్నాడో ఆ రోజు ఆమె నమ్మలేక ఆత్మహత్యకు ప్రయత్నించింది. అలా 3 మార్లు ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అతను ఎన్నో చోట్లకు ఆమెను తిప్పాడని ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. ఈ అన్నిటి నేపథ్యంలో పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసు అంటే నాన్ బెయిలబుల్. అది ఎంతవరకు ఎందుకు టార్చర్ చేస్తున్నారు? నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నేతలు. పేపర్ లీకేజ్కు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఆర్గనైజేషన్ నాయకులు ఆందోళనకు దిగారు. విద్యార్థి నాయకులు పేపర్ లీకేజీతో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో వెళ్లిందన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నేతలు. NTA down 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 NTA down down NTA down down స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తెలంగాణ జోన్ తరపు నుండి మేము ఈరోజు నీట్ లీక్ మీద ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. 21, 2021, 24 మరియు 26లో మళ్ళీ ఈసారి పేపర్ లీక్ అయింది. 24లో లీక్ అయినప్పుడు కూడా మేము సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసి చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేసి అందులో గెలవడం జరిగింది.
ఎంతో మంది స్టూడెంట్స్ ని రీనీట్ పెట్టడం జరిగింది. ఈసారి కూడా మనం చూసినట్లయితే 22 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే నీట్ అప్లై చేశారో వాళ్ళందరి భవిష్యత్తుతో ఇది ఆటలాడబడుతుంది. వాళ్ళ ఫ్యూచర్ ఒక జోక్ లాగా అయిపోయింది. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, ఆ కష్టాన్ని ఒక జోక్ లాగా చూసుకుంటారు. కేవలం డబ్బుల కోసం మాత్రమే ఎంతో ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ లైఫ్ లో, ఒక డాక్టర్ లైఫ్ లో, డాక్టర్ ఆస్పిరెంట్ లైఫ్ లో ఇంపార్టెంట్ ఎగ్జామ్ 17 ఇయర్స్ ఏజ్ లో తను ఎన్నో సంవత్సరాలు కష్టపడి 2 ఇయర్స్ ఇంటర్లో కష్టపడి తను ఒక ఎగ్జామ్కి అప్లై అయినప్పుడు వెంటనే ఎంతో ఆశతో రాసిన తర్వాత సడన్ గా న్యూస్ లో పేపర్ లీక్ అని వస్తే ఆ స్టూడెంట్ యొక్క సైకలాజికల్ గా తన ఇంపాక్ట్ ఏర్పడుతుంది. తన కంట్రీ మీద ఎలాంటి రెస్పెక్ట్ తనకు ఉంటుంది, తన కంట్రీ మీద, తన ఈ గవర్నమెంట్ సిస్టమ్ మీద ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది. మనం చూసినట్లయితే ఏవైతే స్కామ్స్ అవుతున్నాయో, ఇవి ఏవైతే పేపర్ లీక్ అవుతున్నాయో వెంటనే దీన్ని ఖండించాలి. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తరఫు నుండి, తెలంగాణ జోన్ తరఫు నుండి మా డిమాండ్స్ ఏంటంటే ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద తను వెంటనే రిజైన్ చేయాలి. ఎన్నో సార్లు పేపర్ లీక్ అయినా, ఎన్నో ఎడ్యుకేషన్ స్కామ్ జరుగుతున్నా ఎటువంటి యాక్షన్స్ లేదు, స్ట్రిక్ట్ గా ఎలాంటి దాని మీద తీసుకోవడం లేదు. బక్రీద్ సందర్భంగా శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీజీపీ సివి ఆనంద్. పశువుల అక్రమ రవాణా పూర్తిగా అరికట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 చెక్పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో 52 అంతర్రాష్ట్ర చెక్పోస్టులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపైన ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. బక్రీద్ వరకు తనిఖీలు నిరంతరాయంగా కొనసాగించాలని పోలీసు అధికారులను ఆదేశించారు డీజీపీ సివి ఆనంద్. సిటీలో నేపాలీ ముఠా మరోసారి బీభత్సం సృష్టించింది. ఇంటి యజమానులను బంధించి భారీ దోపిడీకి తెరలేపారు. ఈ ఘటనతో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పూర్తిగా సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. పని మనుషులుగా ఇంట్లో చేరి నమ్మకం సంపాదించారు. తర్వాత పుట్టినరోజు వేడుకల పేరుతో ఇంట్లోకి ప్రవేశించి మొత్తం ఊడ్చుకెళ్లారు. నేపాలీ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నేపాలీ పని మనుషులు అంటేనే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ వణికిపోతోంది. జూబ్లీహిల్స్ ఘటన మరవక ముందే మళ్లీ జవహర్ నగర్ పిఎస్ పరిధిలో భీభత్సమే సృష్టించారు. కౌకూర్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో నిర్వహిస్తున్న విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతుల ఇంట్లో ఏప్రిల్ 24న నేపాలీ జంట పనిలో చేరింది. మొదట నమ్మకంగా పనిచేస్తూ యజమానులతో సాన్నిహిత్యం పెంచుకుంది. తర్వాత మీనా బహదూర్ అలియాస్ మమత పేరుతో ఇంట్లోకి ప్రవేశించింది. సోమవారం తన పుట్టినరోజు వేడుకలు ఇంట్లో చేసుకోవాలని కోరడంతో యజమాని దంపతులు అంగీకరించారు. అదే సమయంలో మరో 3 వ్యక్తులు బంధువులమంటూ ఇంట్లోకి రావడంతో అసలు ప్లాన్ అమల్లోకి వచ్చింది. మన పని మనుషులే కదా అని కేక్ కూడా కొనిపించారు ఇంటి యజమానులు. ఇదే సమయంలో ఏ మాత్రమూ అనుమానం లేకుండా వారితో కలిసున్నారు. భారీ దోపిడీకి తెరలేపారు. నేపాలీ మేడ్ సర్వెంట్ ఉంటే వాళ్ళు 5-6 మంది వచ్చి నైట్ 8:30 నైట్లో వాళ్ళని అటాక్ చేసి మొత్తం కట్టేసి ఒక 75-80 తులాస్ గోల్డ్, ఒక 20 కేజీస్ సిల్వర్, 30,000 క్యాష్ వెహికల్తోనే పారిపోయారు. మొత్తం వాళ్ళని కట్టేసి మా బావగారికి మొత్తం మంది ఇచ్చారు. వాళ్ళను ఒక రూమ్లో వేసేసి బయటకి లాక్ చేశారు. ఇక మొత్తం మెయిన్ సీసీ కెమెరాలు ఉన్నాయన్నీ పీకేసి ఆ డీవీఆర్ అన్ని వాటర్లు వేసేసి మొత్తం ఉన్న ఏం దొరికినాయి అన్నీ లూటీ చేసుకొని ఒక 4-5 అవర్స్లో వాళ్ళు పారిపోయారు. వీళ్ళు 15 days ఏప్రిల్ 24th వచ్చారు. వాళ్ళు ఆధార్ కార్డు లేదు. ఒకడైతే నేపాలీ భీమ్ అన్నట్టు ఉన్నాడు ఏజెంట్, వాళ్ళ త్రూ వచ్చారు. రాత్రి భోజనం చేస్తున్న సమయంలో వెనుక నుంచి ఇంటి యజమాని దంపతులపై దాడి చేశారు నేపాలీ పని మనుషుల ముఠా. వృద్ధ దంపతుల చేతులు కాళ్లు కట్టేశారు. చంపుతారేమోనని భయపడి మీకు కావాల్సింది తీసుకువెళ్లండి అంటూ వేడుకున్నారు దంపతులు. దీంతో గొడ్డలతో అల్మారాలు పగలకొట్టి ఇంట్లో ఉన్న 75 తులాల బంగారం, 20 కిలోల వెండి, వజ్రాభరణాలు, 30,000 నగదు, $3,000 దోచుకు వెళ్లారు. దోపిడీ తర్వాత మత్తుమందు కలిపిన పదార్థాలు ఇచ్చి దంపతులను బెడ్రూమ్ లో బంధించారు. ఇంట్లోని అన్ని గేట్లకు తాళాలు వేసి ఆటోలో
అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి నీటిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రొఫెసర్ దంపతులకు నేపాలీ ముఠా ఇచ్చిన మత్తుమందు ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం వరకు దంపతులు స్పృహలోకి రాలేకపోయారు. ఇంటి బయట రోడ్డు పనులు చేస్తున్న కార్మికులకు శబ్దం వినిపించడంతో ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ కిటికీ నుంచి అరవడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని గుర్తించిన కాలనీ వాసులు వెంటనే బాధితురాలి సోదరుడు అశోక్ కి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో జవహర్ నగర్ పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఎదురుగా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు, సార్ మేడం, డాక్టర్, సార్ ప్రొఫెసర్. నేపాల్ గ్రూప్ ను పెట్టుకున్నారు 15 days బ్యాక్. ఇప్పుడు పనోళ్ళలాగా వాళ్ళు ఇంకా ఒక 4గురిని తీసుకొచ్చి రాత్రి గేట్లకు తాళాలు వేసేసి వాళ్ళని చేతులు కట్టేసి మొత్తం అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న 8:30కి ఇన్సిడెంట్ అయితే నిన్న వాళ్ళు 4 o'clockకి మా పనోడు రోడ్డు మీద వెళ్తుంటే హెల్ప్ అని అరిస్తే వచ్చి తీశారు. తీసి 100కి డైల్ చేశారు. డైల్ చేసిన తర్వాత అంతా వచ్చి కమిషనర్ గారు, తర్వాత డీసీపీ గారు, అందరూ పెద్ద పెద్ద అఫీషియల్స్ అందరూ వచ్చి చూశారు. ఒక సెక్యూరిటీ ఎంత పెట్టుకున్నా సరే కొద్దిగా భయంగానే ఉంటున్నది. మొయినాబాద్ లో జరిగిన ఇలాంటి తరహా దోపిడీ కేసులో ఈ ఘటనకు సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు నకిలీ పేర్లు, తప్పుడు చిరునామాలతో ఇంట్లో పనిలోకి చేరినట్లు గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ ఫుటేజ్, రైల్వే స్టేషన్ పరిసరాల ఆధారంగా నిందితుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. దోపిడీ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా నేపాల్ కి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో పని వాళ్లను నియమించుకునే ముందు పూర్తి వివరాలు ధృవీకరించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. పాదాచారులు రోడ్డు దాటేటప్పుడు జరిగే ప్రమాదాలు నివారించడానికి పెలికాన్ సిగ్నల్ సిస్టమ్ ఎంతో ముఖ్యం. సాధారణంగా విదేశాలలో పెలికాన్ సిగ్నల్ సిస్టమ్ ఉంటుంది. అయితే ఇండియాలో ఇప్పుడిప్పుడే పెలికాన్ సిగ్నలింగ్ సిస్టమ్ మీద అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా బిజీగా ఉన్న రోడ్లపై వేగంగా వెళ్తున్న వాహనాలు తప్పించుకొని రోడ్డుకు అటువైపు వెళ్లడం అనేది ఎంతో ప్రమాదకరం. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రమాదానికి గురికాక తప్పదు. ప్రస్తుతం సిటీలో పెలికాన్లు ఉన్నాయి. వాటి పనితీరు ఎలా ఉందనే మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో రయ్యమని దూసుకుపోయేటువంటి వాహనాలను ఆపి సిగ్నల్ దాటాలంటే భారతదేశంలోనే అత్యాధునిక టెక్నాలజీ, అంటే మనకి నేషనల్లోనే ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో గత 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్ సివి ఆనంద్ ఉన్నప్పుడు పెలికాన్ సిగ్నల్ వ్యవస్థను తీసుకువచ్చారు. అది చాలా వరకు కూడా ఇటు హైదరాబాద్, సైబరాబాద్, ఇప్పుడు ఏర్పడినటువంటి ఫ్యూచర్ సిటీ, ఇట్లా ఈ 3 కమిషనరేట్ల పరిధిలకు సంబంధించి కూడా దాదాపు 400 సిగ్నల్ వద్ద కూడా ఈ పెలికాన్ సిగ్నల్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని ఏరియాలో ఈ సిగ్నల్ వ్యవస్థ ప్రారంభించిన కొద్ది రోజులకే అవి పనిచేయడం లేదంటున్నటువంటి వార్తలు కూడా మనం చూసాం. ప్రజెంట్ మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ చాలా కూడా దాదాపు ఒక 4 to 5 ఈ పెలికాన్ సిగ్నల్ వ్యవస్థకు సంబంధించి ఏర్పాటు చేశారు. చూడవచ్చు ఇక్కడ ఎవరైనా కూడా ఈ యొక్క జీబ్రా క్రాసింగ్ దాటాలంటే ఈ యొక్క బటన్ నొక్కి దాటచ్చు. దాదాపు 15 సెకండ్ల పాటు కూడా ఈ సిగ్నల్ పడిద్ది. వాహనాలు ఎక్కడెక్కడ ఆగిపోతాయి. అప్పుడు రోడ్డు సులువుగా దాటవచ్చు. అయితే కొందరు ఇవి కావాలని ఆఫ్ చేస్తున్నారు. కొంత పవర్ లేకపోయినప్పుడు కూడా ఈ సిగ్నల్ వ్యవస్థ అనేది ఆగిపోతుంది. ప్రజెంట్ చూడొచ్చు, స్టాప్ అని నొక్కితే ఆగిపోయింది. తర్వాత ఈ 15 సెకండ్స్ అయిపోయిన తర్వాత వెంబడే వాహనాలు వెళ్ళడానికి గో అని చూపిస్తుంది. అయితే ఎందుకు కొన్ని చోట్ల ఈ ఆగిపోతున్నాయి సిగ్నల్ వ్యవస్థకు సంబంధించి, దీనికి సంబంధించిన వారు ఉన్నారు, టెక్నీషియన్స్, వారిని అడిగి తెలుసుకున్నాం. అన్న ఎట్లా పనిచేస్తుంది ఇది? కొన్ని చోట్ల ఈ పెలికాన్ సిగ్నల్ వ్యవస్థ పనిచేయట్లేదని చూసాము. ఎందుకు ఎందుకు ఎక్కువ అంటే పెలికాన్ సిగ్నల్స్ మినిమం అన్నీ పనిచేస్తాయి. ఇక్కడ సిగ్నల్స్ ఏం ఆప్లో లేవు, అన్నీ పనిచేస్తాయి. ఎవరన్నా ఒకరు జస్ట్ ఇట్లా పోయిన వాళ్ళు మేము ఇట్లా స్విచ్ ఆఫ్ చేయడము, మళ్ళీ మేము వచ్చి ఆన్ చేయడము అలా జరుగుతూ ఉంది. సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ లేవు, పనిచేస్తాయి. పెలికాన్ సిగ్నల్ మినిమం అన్నీ పనిచేస్తున్నాయి. జస్ట్ మనము వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ తిరగటోళ్ళు ఉంటారు, గంజాయి బాచి వాళ్ళు ఉన్నట్టు జస్ట్ వాళ్ళకి ఏం తెలియదు ఇట్లా ఆఫ్ చేస్తారు కిందికి. జస్ట్ మనం ఇక్కడ అది ఆఫ్ చేసే బదులు మనం ఇది ప్రెస్ చేస్తాం అనుకో, ప్రెస్ పడగానే నీకు ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నీకు ఆల్రెడీ గో అని పడిపోతుంది. మినిమం 15 సెకండ్లు ఇస్తాం. ఏంటంటే జర వెహికల్స్ ఎక్కువ ఆగరు, వెళ్ళిపోతూ ఉన్నారు. మనం వేసినాం కదా, ఇప్పుడు వాళ్ళు ఆగలేదు. దానికోసం కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఫిజిక్గా ఆఫ్ చేసిపోతారు. అది సిగ్నల్ ప్రాబ్లం అనేది ఎక్కడ లేదు, అన్ని సిగ్నల్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే ఎప్పుడన్నా ఈ వర్షం పడినప్పుడు కానీ గాలి ద్వారాలు ఎక్కువ వచ్చినప్పుడు దానివల్ల ప్రాబ్లం, ఓన్లీ కరెంటు ఏమైనా ప్రాబ్లం వస్తే ఎక్కువసేపు కరెంటు పోతే
ఆఫ్ అయిపోతుంది. మినిమం బ్యాటరీ 4 hours పనిచేస్తుంది. ఏ సిగ్నల్ అయినా 4 సోలార్తో రన్ అవుతుంది. ఒకవేళ వర్షం పడ్డప్పుడు ఎండ లేకపోయినా కానీ 4 hours కంపల్సరీ బ్యాటరీతో రన్ అవుతుంది. ఎక్కువ టైం తీసుకుంటే మినిమం సిగ్నల్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే కరెంట్ లేకపోతే ఆఫ్ అయిపోతుంది. మొత్తం పెలికాన్ సిగ్నల్ ఒక 30 జంక్షన్ దాకా ఉంటాయి. మిగతా మన ఇప్పుడు చిల్డ్రన్స్ పార్కు అవి ఉన్నాయి కదా, ఎక్స్ట్రీమ్ జంక్షన్స్, ATS జంక్షన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ జంక్షన్స్ ఉన్నాయి, పెలికాన్ సిగ్నల్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సిటీలో మనకు సైబరాబాద్లో ఉన్నాయి, రాచకొండ ఉన్నాయి, మనకు హైదరాబాద్లో ఉన్నాయి. ఎక్కువ అంటే దీనివల్ల ప్రయోజనం ఉందా? ఎక్కువ పబ్లిక్ రోడ్డు యాక్సిడెంట్ కాకుండా మనకు జస్ట్ రోడ్డు టాంగ్వాన్ మీద అంటే ఎప్పుడు జనం తిరుగుతూ ఉంటారు. రోడ్ దాటేటప్పుడు ప్రెస్ చేసుకొని వెళ్తే కొంచెం బాగుంటుంది. అది ఏమన్నా కొంచెం తెలియక వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ మేము చాలాసార్లు కూడా చెప్పాము, ఇక్కడ ప్రెస్ చేసుకుంటే మనకు రోడ్ ఆటోమేటిక్ పడిపోతుంది. అప్పుడు ఆపొచ్చు, వాళ్ళు ఆగిపోతారు, వాళ్ళు రోడ్ దాటవచ్చు. మొత్తం చూడొచ్చు, పవర్ పోయినప్పుడు కానీ ఎవరైనా ఆకతాయిలు ఈ యొక్క ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇందులో, ఈ పెలికాన్ సర్వీస్కి సంబంధించి ఈ ఆన్ ఆఫ్ బటన్ కనుక ఆఫ్ చేస్తే ప్రాబ్లం ఏర్పడుతుంది. సో ఇది పనిచేయదు అంటూ చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే కొన్ని ఏరియాల్లో ఇట్లా ఆఫ్ చేయడం వల్లనే, ఈ పాదాచారులకు తెలియకపోవడం వల్లనే ఈ పెలికాన్ సిగ్నల్ వ్యవస్థకు సంబంధించి అయిపోతుంది అంటున్నారు. అయితే దాదాపు మనకి అడ్వాన్స్ టెక్నాలజీతో సో హైదరాబాద్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కువ వాహనాలు దూసుకొని పోతాయి. కాబట్టి ఈ జీబ్రా క్రాసింగ్ అనేది దాటాలంటే సో మనకు ప్రజెంట్ చూడవచ్చు, అంటే రోడ్డుకు ఇటువైపు అటువైపు ఉంది, అటువైపు కూడా చూడవచ్చు. అటువైపు ఒక సిగ్నల్ ఉంది, అటువైపు ఆ సిగ్నల్కి సంబంధించి కూడా ఈ పెలికాన్ సిగ్నల్ వ్యవస్థకు సంబంధించి ఏర్పాటు చేశారు. సో ఎక్కడ ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే అటు నుంచి ఇటు దాటాలన్నా, ఇటు నుంచి అటు దాటాలన్నా కూడా ఈ పెలికాన్ సిగ్నల్ వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇక చాలా వరకు కూడా ఇప్పటికే భారతదేశంలో ఒక హైదరాబాద్ నగరంలో ఇది గత 2 సంవత్సరాలుగా కూడా ఈ సిగ్నల్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. ఎక్కువగా రోడ్ క్రాస్ చేసేటప్పుడే ఈ సిగ్నల్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. దాదాపు చాలా వరకు కూడా పవర్ పోతేనే ఇది ప్రాబ్లం ఏర్పడుతుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ పెలికాన్ సిగ్నల్ కింగ్ సిస్టమ్కి సంబంధించి కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఎందుకంటే నిత్యం రోడ్లపై బిజీగా ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఎక్కువ పబ్లిక్ తిరుగుతుంటుంటారు కాబట్టి రోడ్లు దాటడానికి సులువుగా ఉండేందుకు, తర్వాత ఏటా ఈ యాక్సిడెంట్లో చనిపోతున్న కేసులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ యాక్సిడెంట్ల ప్రమాదాల నివారణకు కూడా సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగానే ఈ పెలికాన్ సిగ్నల్ సిస్టమ్ని తీసుకొచ్చారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఈ యొక్క కారణాల వల్లనే ఈ పని చేయడం లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే వీటిని ఆపరేట్ చేయడానికి కూడా ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించారు. సో వీరు ఎప్పటికప్పుడు కూడా ఈ ఏదైతే సైబరాబాద్, రాచకొండ, ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ ఈ ఏరియాలో మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఈ వాలంటీర్లు తిరుగుతుంటుంటారు. సో ఇది ఆఫ్ బటన్ ఉందా, లేదంటే సిగ్నల్ వ్యవస్థకు సంబంధించి ఏదైనా వైర్లు కట్ అయినా ఏదైనా కూడా వాళ్ళు వెంబడే పరిష్కారం చేస్తారంటూ కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ఒక్కసారి సిగ్నల్ వేస్తే 4-5 కూడా ఈ రోడ్డును దాటేటువంటి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఫైన్లు అంటే ఈ ఎలాంటి ఫైన్ అంటే నార్మల్గా రోడ్డు దాటడానికి వేయాలి, కానీ ఖాళీగా మనకి ఏదో నార్మల్గా ఎట్లా ఉంటుంది సిగ్నల్ వ్యవస్థ ఎట్లా ఉంటుందని చూడడానికి కాకుండా నార్మల్ రోడ్డు దాటడానికే వీటిని ఎక్కువగా ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఫైన్లు విధిస్తారు. ఎందుకంటే ఎవరైనా ఆకతాయిలు కావాల్సి ఇప్పుడు మనం ఇది వేసాము, సో ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. సో ఇది ఏదైతే స్టాప్ బటన్ ఉంటుందో ఆ బటన్ నొక్కగానే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడి ఆగిపోయాయి. సో ప్రజెంట్ ఇది పాదచారులు ఎవరైనా ఉంటే అటు ఇటు రోడ్డు దాటడానికి ఉంటుంది. సో ఆ రోడ్డు దాటి మళ్ళీ అటు నుండి ఇటు, ఇటు నుండి అటు కూడా ఈ ఏదైతే 15 సెకండ్ల లోపు కూడా దాటడానికి సులువుగా ఉంటుంది. ఎక్కువగా జనవాసాలు ఉండేటువంటి, ఎక్కువగా రద్దీ ఉండేటువంటి, ఎక్కువగా రోడ్డు దాటేటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో అక్కడ మాత్రం ఈ సిగ్నల్ వ్యవస్థ అయితే పనిచేస్తుంది. ఎక్కడైతే పని చేయట్లేదని తెలిసిందో సో అక్కడికి వెళ్ళి వాలంటీర్లు అయితే రిపేర్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మనకి ఇక్కడ వాలంటీర్లు వచ్చి కూడా దీన్ని చెక్ చేసి మళ్ళీ దీన్ని పునరుద్ధరణ అయితే చేశారు. జర్నలిస్ట్ వంశీతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికేట్ కోసం ఇక నుంచి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. శిశువు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేలోపు బర్త్ సర్టిఫికేట్ అందించే కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ జారీ చేసే విధానం నుంచి కేంద్ర ప్రభుత్వ ORDI పోర్టల్ ద్వారా బర్త్ సర్టిఫికేట్లు జారీ కానున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి నగరపాలక సంస్థ అధికారులకు శిక్షణ కూడా పూర్తయింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్ల పరిధిలో బర్త్ సర్టిఫికేట్ జారీ విధానంలో భారీ మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ సొంత పోర్టల్ ద్వారా బర్త్ సర్టిఫికేట్ జారీ ప్రక్రియ కొనసాగింది. ఇప్పుడు ఈ ప్రక్రియను రద్దు చేసి భారత రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలోని ORDI పోర్టల్ ద్వారా
సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అంటే ఈ కొత్త వ్యవస్థలో ఆసుపత్రుల్లో నమోదయ్యే ప్రతి జననం నేరుగా కేంద్ర ప్రభుత్వ డేటాబేస్లో నమోదు కానుంది. దీంతో రికార్డులు మరింత పారదర్శకంగా ఉండడంతో పాటు దేశవ్యాప్తంగా ఒకే విధానంలో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే శిశువు పుట్టిన వెంటనే జనన ధ్రువపత్రం సిద్ధమవుతుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయానికి బిడ్డకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ చేతికి అందేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొదట పేరు లేకుండా సర్టిఫికేట్ జారీ చేస్తారు. తర్వాత తల్లిదండ్రులు నామకరణం చేసిన తర్వాత మరో సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానం ప్రారంభమైతే ఆ ఇబ్బందులు పూర్తిగా తగ్గనున్నాయి. అంతేకాదు, ఇప్పటి వరకు బర్త్ సర్టిఫికేట్ పొందాలంటే ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఇప్పుడు కేంద్రం తెచ్చే కొత్త విధానంలో మొదటగా ఇచ్చే బర్త్ సర్టిఫికేట్ ఉచితంగా జారీ చేయనున్నారు. ప్రజలు పోర్టల్లో వ్యక్తిగత ఖాతా తెరుచుకొని స్వయంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. అందరికీ సులభంగా సేవలు అందేలా డిజిటల్ విధానాన్ని తీసుకువస్తున్నారు అధికారులు. దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయడం ద్వారా నకిలీ బర్త్ సర్టిఫికేట్ల జారీకి చెక్ పడనుంది. ఒక వ్యక్తికి 2 జనన ధ్రువపత్రాలు జారీ కావడం, విదేశీయులు అక్రమంగా పత్రాలు పొందడం వంటి సమస్యలకు అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నారు అధికారులు. ఆధార్, ఆసుపత్రి రికార్డులు, కేంద్ర డేటాబేస్ల అనుసంధానంతో ప్రతి నమోదును పకడ్బందీగా పరిశీలించనున్నారు. దీంతో ప్రభుత్వ పథకాలు, పాస్పోర్ట్, విద్య, వారసత్వ హక్కులు వంటి అనేక అంశాల్లో స్పష్టత పెరగనుంది. త్వరలో కుకట్పల్లి సర్కిల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. ఇది విజయవంతమైతే దశల వారీగా 3 కార్పొరేషన్ల పరిధిలో ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు అధికారులు. నగరంలో స్ట్రీట్ ఫుడ్ కల్చర్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమయంలో ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించే లక్ష్యంతో జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్కు ఫుడ్ సేఫ్టీ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు హెడ్ ఆఫీసులో ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఫుడ్ వెండర్స్కు పరిశుభ్రత, ఆహార భద్రతపై కీలక సూచనలు చేశారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఏది క్వాలిటీ ఫుడ్, ఏది నకిలీ ఫుడ్డో తెలియడం లేదు. దీంతో నగరవాసులకు క్వాలిటీ ఫుడ్ అందించేందుకు రంగంలోకి దిగారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హెడ్ ఆఫీస్ వేదికగా నగరంలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కి ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ వింగ్, నెస్లే ఆధ్వర్యంలో 2 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో నగరంలోని 200 మంది ఫుడ్ వెండర్స్ పాల్గొన్నారు. ప్రజలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత ఎంతో ముఖ్యమని అధికారులు వివరించారు. ఫుడ్ తయారీ నుంచి సర్వింగ్ వరకు ప్రతి దశలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఫుడ్ హ్యాండ్లింగ్ సమయంలో హ్యాండ్ గ్లోవ్, హెడ్ క్యాప్స్, ఆప్రాన్ తప్పనిసరిగా వినియోగించాలని అధికారులు సూచించారు. ఆహారం తయారు చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండటంతో పాటు వంట సామాగ్రి కూడా శుభ్రంగా ఉంచాలని చెప్పారు. వినియోగదారుల ఆరోగ్యంతో రాజీ పడద్దని, కస్టమర్లకు సేఫ్ అండ్ క్వాలిటీ ఫుడ్ అందించడమే ప్రధాన బాధ్యతగా భావించాలని వెండర్స్ కి అవగాహన కల్పించామన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. గౌరవ కమిషనర్ గారు, కర్ణన్ గారు పర్మిషన్ తీసుకొని వాళ్ళకి 3 days ఇక్కడ మేము ట్రైనింగ్ చేసుకోవడం కోసం వాళ్ళకు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే అందులో వాళ్ళు ఒక 12 సూత్రాలు ఉంటాయి. ఆ 12 సూత్రాల్లో వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత వాళ్ళు ఉన్న ప్రదేశ పరిశుభ్రత, ఆహారాన్ని ఏదైతే వాళ్ళు తయారు చేస్తున్నారో శుచి, శుభ్రత ఉండాలి, కల్తీ జరగకుండా. వాళ్ళ దగ్గర ఎవరన్నా కస్టమర్ తిన్న తర్వాత వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అడల్ట్రేషన్, ఫుడ్ పాయిజనింగ్ లాంటివి, తర్వాత డయేరియా ఇటువంటి ఏమీ జరగకుండా వాళ్ళు శుభ్రమైన ఫుడ్ ప్రిపేర్ చేసి పబ్లిక్కి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి స్పెషల్గా ఒక ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఫుడ్ కల్తీ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ట్రైనింగ్ లో వివరించారు అధికారులు. కుళ్ళిపోయిన కూరగాయలు, నాణ్యత లేని పదార్థాలు, ఎక్స్పైర్ అయిన ఐటమ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని హెచ్చరించారు. हम उसको अपन साफ सुथरा रखना है. तरकारी ला रहे या हम भाजी ला रहे या कोई गोश्त ला रहे, फास्ट फूड का दुकान चला रहे हम, तो नीटनेस रखना है अपन को. నేను వంట చేస్తాను, ఇంట్లో వండి టిఫిన్ పంపిస్తాను. నాకు ఆర్డర్ వస్తే నేను మీల్స్ వంట చేస్తాను ఇంట్లో. అందరికీ శుభ్రంగా వేయాలి, స్వచ్ఛంగా వేయాలి,
అది మంచిగా వండి పెట్టాలి. तो मैं जो है घर पे प्रिपेयर करती हूँ डेजर्ट्स और नीट हम लोग जैसे खाते हैं वैसे ही जो हम लोग घर में खाते हैं वैसे ही लोगों को भी खिलाना है। और सबसे पहले तो हम खुद को साफ रखना है, हमें सब डेली अपने आप को भी क्लीन रखना है, अपनी प्लेस जहाँ पे हम प्रिपेयर करते हैं फूड वो प्लेस को भी साफ सुथरा रखना। నిల్వ చేసే పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో ఉంచాలని, తాగునీరు, ఐస్, ఆయిల్ వంటి వాటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించామన్నారు అధికారులు. నెస్ట్లే వాళ్ళ తరఫున ఒక కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ కిట్లో వాళ్ళకు హెయిర్ స్పాల్ వెంట్రుకలు ఆహార పదార్థాల్లో పడకుండా క్యాప్ ఉంటుంది. తర్వాత ఈ చేతులు ఈ మన వాళ్ళు వెళ్ళిన ఎక్కడ పడితే అక్కడ ముట్టి ఆ మట్టి అది ఆ గోర్లు వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా ఏదన్నా నీళ్ళల్లో ఉన్నా లేకపోతే వీళ్ళు ఆ తడి చేతులతో పెట్టకుండా దానికి గ్లౌజులు వేసుకొని నీట్గా ఆ గ్లౌజుల ద్వారానే ఆ ఫుడ్ని హ్యాండిల్ చేయాలి. దానివల్ల క్రాస్ కంటామినేషన్ అవ్వదు. చేతులు గ్లౌజులు ఉండాలని గ్లౌజ్ ఇస్తారు, క్యాప్ ఇస్తారు. తర్వాత వాళ్ళు క్లీన్ చేసుకోవటానికి అందులో 3-4 రకాల ఇవి ఉంటాయి, నాప్కిన్స్ ఉంటాయి, అందులో టవల్స్ ఉంటాయి. ఆ టవల్స్లో క్లీన్ చేసుకుంటారు. తర్వాత పైన వాళ్ళ దుస్తుల మీద ఉన్న డస్ట్ అది వాటి మీద ఆహార పదార్థాల మీద పడకుండా, తర్వాత అది వేడిది వీళ్ళ మీద ఏమన్నా చిల్లినా వీళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఒక ఆప్రెన్లు 2 ఇస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు ప్రజల ఆరోగ్యానికి బాధ్యత వహించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నగరంలో పరిశుభ్రమైన స్ట్రీట్ ఫుడ్ కల్చర్ ని ప్రోత్సహించే దిశగా ఇలాంటి ట్రైనింగ్ కార్యక్రమాలు మరింత నిర్వహిస్తామన్నారు అధికారులు. ట్రైనింగ్ పూర్తి చేసిన స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కి అధికారులు సేఫ్టీ కిట్స్ తో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. భవిష్యత్తులో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడంలో ప్రతి ఫుడ్ వెండర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. తెలంగాణ గ్రామీణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం పేరుతో ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఒక కొత్త స్కీమును అందుబాటులోకి తీసుకురానుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల యువత విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు ఈ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్, వీసా సహాయం, ప్లేస్మెంట్లో ప్రభుత్వం అండగా నిలవనుంది. ఈ పథకం అమల్లోకి వస్తే వేలాది మంది యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలని చాలా మంది యువతీ యువకులు కలలు కంటారు. కానీ అవి పగటి కలలుగానే మిగిలిపోతాయి. అందుకే ఇప్పుడు వారి కలలను నిజం చేసేందుకు యువతకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న యువతకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం ద్వారా అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి ఫైనల్ చేసే పనిలో ఉంది ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్. విదేశాలకు వెళ్లాలంటే ఇప్పటి వరకు ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఉద్యోగం వస్తుందో లేదో తెలియని పరిస్థితులు కనిపించేవి. ఇకపై ఎలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగుతోంది. ఈ స్కీమ్ కింద విదేశీ ఉద్యోగాలకు అవసరమైన ప్రత్యేక శిక్షణ, భాషా పరిజ్ఞానం, టెక్నికల్ స్కిల్స్ పై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. శిక్షణ ఖర్చులో 50% వరకు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల యువతకు విదేశీ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ లో సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ అనే స్కీమ్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మా శాఖ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏమంటే చాలా మంది ఎకనామికలీ పూర్ ఉన్న వాళ్ళు ఇతర దేశాలకి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనీ అవసరమైన నిధులు కావచ్చు, మరియు బయటికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్స్ కొనుక్కోవడానికి కావాల్సిన నిధులు కావచ్చు. లేని వాళ్ళకి మేము టామ్కామ్ అనే సంస్థ నుంచి ఆ యొక్క నిధులను సమకూర్చి ఎక్కువ మంది మన తెలంగాణ యువత తప్పుదారులు పట్టకుండా విదేశాలకు వెళ్ళి వాళ్ళు మంచి జీవన విధానము, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఈ యొక్క స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది. గల్ఫ్ దేశాలతో పాటు జపాన్, జర్మనీ, యూరప్ దేశాల్లో నర్సింగ్, కన్స్ట్రక్షన్, మెకానికల్, హాస్పిటాలిటీ, డ్రైవింగ్, ఐటీ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ అవకాశాలను తెలంగాణ యువతకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టడంపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే రిక్రూట్మెంట్ నిర్వహించాలని నిర్ణయిస్తుంది. దీంతో తెలంగాణ యువత సురక్షితంగా విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరియు మా శాఖ మంత్రి చేతుల మీదుగా ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా వాళ్ళందరూ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి ఎక్కువ విధి విధానాలు అంటే ఎక్కువ కన్స్టెన్స్ మేము పెట్టలేదు. ఎకనామికల్లీ పూర్గా ఉన్న వాళ్ళనే కాన్సన్ట్రేట్ చేస్తూ విదేశాలకి వెళ్ళాలి అనే ఆశను తెలంగాణ ప్రభుత్వము నెరవేరుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాల ద్వారా విదేశీ విద్యకు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. అదే తరహాలో ఇప్పుడు ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం యువతలో ఆశలు రేకెత్తిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం అంటే ఇప్పటి వరకు ధనికులకే సాధ్యమనే భావన ఉండేది. కానీ ప్రభుత్వం తీసుకురానున్న సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం అమల్లోకి వస్తే గ్రామీణ ప్రాంత యువతకు కూడా అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. మధ్యతరగతి యువతకు విదేశాల్లో ఉద్యోగం చేయడం కలగా మిగిలిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఈ స్కీమ్ ఎంతో మందికి ఉపయోగపడనుంది. ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతో మంది యూత్ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది కార్మిక ఉపాధి కల్పన శాఖ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రజల వద్దకు పాలనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు తమ వద్దకే అధికారులు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను తామే సవరించాల్సి వస్తుందంటున్న మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో ఖదీర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కూసుమంచి పాలేరు నియోజకవర్గంలోనే అనేక చోట్ల నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కూడా ఇక్కడ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ అనేక మంది అధికారులతో పాటుగా ఇక్కడ అనేక మంది సమస్యలు తీసుకొని వారి సమస్యలను పరిష్కరింపచేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ లేనటువంటి స్పందన ఈ కార్యక్రమానికి లభిస్తూ ఉంది. సమస్యలని మంత్రి దృష్టికి తీసుకువస్తున్నారు. అయితే మంత్రి అధికారులను ఇక్కడికి తీసుకొచ్చి ఏదైతే గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఇక్కడే వాటిని పరిష్కరించే విధంగా అధికారులను కూడా ఇక్కడ సిద్ధం చేశారు. అయితే వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది ఏ విధంగా నడుస్తూ ఉంది? ఈ కార్యక్రమానికి ఎటువంటి స్పందన లభిస్తుంది? పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి అభివృద్ధి కోసం, పేదవాడికి అండదండలుగా ఉండే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈ 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా గ్రామానికి ప్రతి వీధికి అధికారులే వెళ్లే విధంగా 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జూన్ 12వ తారీఖు వరకు జరగబోతుంది. దీంట్లో భాగంగా పాలేరు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి 10 నుంచి 13 గ్రామ పంచాయతీలు ఒక్కొక్క క్లస్టర్లో నిర్మించి దాంట్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులందరినీ కూర్చోబెట్టుకొని ప్రజల నుంచి వచ్చే గ్రీవియన్స్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం స్పాట్లో పరిష్కారం చేసేవి కొన్ని, అదే రకంగా వీక్ డేస్లో కొన్ని, 3 monthsలో న్యాయమైన సమస్య ప్రతిదాన్ని పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వ పక్షాన ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టడం జరిగింది. 14 క్లస్టర్లో ఇవాళ 11 క్లస్టర్ కంప్లీట్ అయినాయి. ఇంకా 3 క్లస్టర్లు ఉండటం జరిగింది. ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తూ ఉంది? అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు కావాలని సుమారు 53 నుంచి 55% అప్లికేషన్లు ఇందిరమ్మ ఇళ్లు కావాలని, తర్వాత ఆనాటి ధరణితో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం వస్తుందని సుమారు 18 నుంచి 21% భూములకు సంబంధించిన అప్లికేషన్లు, అదే రకంగా ఆసరా పెన్షన్ కావాలని 10 to 12% అప్లికేషన్లు, ఇంకా గృహజ్యోతి ఇతరత్ర రిమైనింగ్ బ్యాలెన్స్ అప్లికేషన్లు రావడం జరుగుతుంది. అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు కావాలని అడిగే దాంట్లో, ప్రజలు అడిగే దాంట్లో న్యాయం ఉంది. వాళ్ళు కోరే కోరికలో 100కి 100% రైట్. సమస్య పరిష్కారానికి ఏ స్థాయి అధికారులను నియమించారు? వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు? ఈ సమస్య పరిష్కారం కాకపోతే వాళ్ళపైన చర్యలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా గౌరవ కలెక్టర్ గారిని పూర్తి బాధ్యుడిని చేశాను. మోడల్గా ఈ నియోజకవర్గం రిజల్ట్ని బట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకొని అన్ని ప్రాంతాల్లో ఇదే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుద్ది. గౌరవ కలెక్టర్ గారు పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే టీములను ఏర్పాటు చేశారు. అప్లికేషన్లన్నీ ఇంకా 1 to 1.5 డేలో మిగతా ఏదైతే క్లస్టర్లు కంప్లీట్ అవుతున్నాయి. సైమల్టేనియస్గా ప్రతిదీ కూడా కంప్యూటరైజేషన్ చేశాం. ప్రతిదాన్ని ప్రొసీజర్ ఎలా చేయాలి ఏంటి, ఇచ్చిన అప్లికేషన్లో పెన్షన్ కానీ లేకుంటే భూముల విషయంలో కానీ జెన్యూనిటీ ఎంత ఉందో చెక్ చేస్తున్నారు.
నోటీసులు ఇచ్చే వాటికి ఇస్తున్నారు. వడివడిగా ఆ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. తప్పకుండా ఏదో కాగితం ఇస్తే ఆ కాగితానికి బాధ్యులము చేయగలిగేది చేసి చూపిస్తాం. సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయని చెప్పేసి ప్రజలు ఏమైనా ఆనందంగా? ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే 3 దశాబ్దాలు 4 దశాబ్దాల నుంచి భూములుండి ఆ భూముల సమస్యలతో కొట్టుమిట్టాడేవాళ్ళు కొంతమంది, పెన్షన్ కోసం గడిచిన 8 సంవత్సరాల నుంచి ఎదురు చూసేవాళ్ళు కొంతమంది, 12-13 సంవత్సరాల నుంచి ఇందిరమ్మ ఇల్లు కావాలనే వాళ్ళు వేలాది మంది. వీటన్నిటికీ పరిష్కారం తప్పకుండా దీంట్లో దొరుకుతుంది. ఇక్కడ మోడల్ గా తీసుకొని నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరింపే విధంగా అధికారులందరినీ కూడా ఇక్కడ సమాయత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ వచ్చిన ప్రతి ఫిర్యాదుదారు కూడా తమ యొక్క సమస్య పరిష్కారం కాకపోతే అధికారులను కూడా బాధ్యులను చేసి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. వీడియో చర్చతో కదీర్, V6 న్యూస్, పాలేరు.